కాపీరైట్ అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏమైనా ఉందంటే అది కాపీరైట్. సో నేను నార్మల్గా ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే నాకు కాపీరైట్ అని చెప్పి నాకు మెయిల్ వచ్చేది, ఇలా మీ వీడియో మీకు కాపీరైట్ వచ్చింది బట్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్ అని చెప్పి మెయిల్ వచ్చింది. సో ఎలా పెద్దగా ఎఫెక్ట్ చేయట్లేదు కదా ఛానల్కి అని చెప్పి సో నేను కూడా లైట్ తీసుకున్నాను. బట్ అది మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ నాకు అరుణాచలం వీడియో 13K వ్యూస్ వచ్చాయి, బట్ అది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. నాకు డాలర్ సింబల్ వస్తుందన్నమాట మానిటైజేషన్ ఆన్ అని చెప్పి. నాకు అరుణాచలం వీడియోకి మాత్రం క్రాస్ వచ్చింది, ఎందుకంటే అది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ లేదు. అంటే ఇప్పుడు 13K వ్యూస్ వచ్చినాయి వేస్ట్. సో రీజన్ ఏంటంటే కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే సో లాస్ట్లో నేను మ్యూజిక్ యాడ్ చేసిన అనమాట. లైక్ మా ఫ్రెండ్స్ అందరు ఫొటోస్ అన్నీ పెట్టి జస్ట్ చిన్న మ్యూజిక్ ఒక 10 seconds మ్యూజిక్ పెట్టాను. ఆ 10 seconds వల్ల మొత్తం వీడియో మొత్తం కాపీరైట్ అని చెప్పి వచ్చింది అనమాట. అంటే అప్లోడ్ చేసిన వెంటనే కాపీరైట్ వచ్చింది. సో నేను అప్పుడే చూసుకొని నేను ఆ వీడియోని లైక్ డిలీట్ చేయడమో లేదంటే పబ్లిక్లో కాకుండా ప్రైవేట్లో పెట్టేసి ఆ మ్యూజిక్ తీసి నేను మళ్ళీ అప్లోడ్ చేసి ఉంటే మానిటైజేషన్ అయ్యేది. బట్ నేను ఎలాగో ఛానల్కి ఎఫెక్ట్ లేదు కదా అని చెప్పి నేను కూడా పెద్ద లైట్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు అది మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో యూట్యూబ్లో పెడదాం అనుకున్నా, ఇన్ కేస్ మీరు యూట్యూబ్ చేస్తున్నారైతే మాత్రం సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇన్ కేస్ కాపీరైట్ వచ్చింది అంటే మాత్రం సో ష్యూర్గా దాన్ని దేని వల్ల వచ్చిందో కనుక్కొని ఆ క్లిప్ తీసేయడమో లేదంటే ఆ వీడియోలో దేని వల్ల వస్తుందో లేదంటే ఒక వర్డ్ వల్ల లేదంటే ఏదైనా మ్యూజిక్ వల్ల వస్తే మాత్రం అది తీసి అప్లోడ్ చేయండి. సో వన్స్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అంత కష్టపడి చేసింది మానిటైజేషన్ లేకపోతే వేస్ట్ కదా. సో అదనమాట, దానివల్ల అది మాత్రం మీరు చూసుకోండి. కాపీరైట్ వస్తే మాత్రం మళ్ళీ రీ అప్లోడ్ చేయండి ఆ క్లిప్ తీసేసి. సో ఇది నేను చేసిన మిస్టేక్. ఇది ఒకటే కాదు, అరుణాచలం వీడియో ఒకటే కాదు, ఇంకా నాకు చాలా కాపీరైట్స్ వచ్చాయి. లైక్ నేను చేసిన డాన్స్ వీడియోస్ సాంగ్స్ కూడా కాపీరైట్ వచ్చాయి. అవి ఎందుకంటే నాకు కూడా కంప్లీట్గా తెలీదు. బట్ కాపీరైట్ రాకుండా లైసెన్స్ కూడా తీసుకోవచ్చని చెప్పి నేను విన్నాను, మా అన్నయ్య వాళ్ళు చెప్పారు. సో ఆ లైసెన్స్ ఎలా తీసుకోవాలని నాకు ఇంకా కంప్లీట్గా తెలీదు. వన్స్ మీకు కానీ తెలిస్తే మాత్రం నాకు కూడా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నాకు కొన్ని కాపీరైట్స్ వచ్చాయి, అవంతా తీయడానికి కూడా అవుతుందంట. సో తెలిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి, నేను కూడా తీస్తాను, కాపీరైట్లో తీయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట నేను చేసిన మిస్టేక్ అండ్ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ ఎలా వచ్చిందనేది. సో